ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. శ్రీ సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాలను దృష్టిలో ఉంచుకుని పుట్టపర్తి పరిసర ప్రాంతాల్లో శుక్రవారం ఉదయం కార్డన్ సెర్చ్ ఎస్పీ సతీష్ కుమార్ ఆధ్వర్యంలో 5 మంది డీఎస్పీలు, 15 మంది సిఐలు, 25 మంది ఈఎస్ఐలు, 250 మంది పోలీస్ సిబ్బందితో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పట్టణంలో కట్టుదిట్టమైన భద్రత కల్పిస్తున్నామని, పుట్టపర్తిలోని కర్ణాటక నాగేపల్లి, పెద్ద బజార్, సాయినగర్, చిత్రవతి, ప్రశాంతి గ్రామంలో ఈ కార్డన్ సెర్చ్ నిర్వహించామని, ఎవరైనా రౌడీయిజం, నేర ప్రవర్తనాలు చేస్తే వారిపై ఉక్కు పాదం మోపుతామని, ప్రతి ఇంటి పరిసర ప్రాంతాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తూ వివిధ రాష్ట్రాలు, ప్రాంతాల నుంచి వచ్చే వారిపై ప్రత్యేక నిఘా పెడుతున్నామని, అలాగే విదేశీయుల వివరాలతో పాటు రౌడీ సీటర్లు మరియు శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తుల వివరాలను కూడా పరిశీలించామని, నెంబర్ ప్లేట్లు, రికార్డులు లేని 50 వాహనాలను సీజ్ చేశామని, ముఖ్యంగా జిల్లాలో శాంతి భద్రతలను కాపాడేందుకు పకడ్బందీగా సోదాలు కొనసాగుతాయని, పోలీసుల విధులకు, ప్రజల శాంతి భద్రతలకు ఎవరైనా విఘాతం కలిగిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించబోమని, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. సత్యసాయి బాబా 100th బర్త్డే సెలబ్రేషన్ సందర్భంగా ఈరోజు పుట్టపర్తి టౌన్ చుట్టుపక్కలలో కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించడం జరిగింది. దీంట్లో టోటలీ మన దాదాపు ఒక 5 to 6 ప్లేసెస్లో కార్డన్ సెర్చ్ ఆపరేషన్స్ చేశాము. సో మన పుట్టపర్తి డిస్ట్రిక్ట్ నుంచి ఎంటైర్ పోలీస్ యంత్రాంగం కూడా ఇక్కడ వచ్చేసి ఈ కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించడం జరిగింది. సో సాయినగర్, తర్వాత పుట్టపర్తి నగరము, తర్వాత చిత్రావతి గుట్ట, తర్వాత ఈ సాయినగర్, ఇలాంటి ఒక 5-6 ప్లేసెస్ మనం సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఈ ప్లేసెస్లో అన్నీ కూడా హౌసెస్లో బయట వాళ్ళు ఎవరైనా ఉన్నారా, వాళ్ళ ఆధార్ కార్డ్ చెక్ చేయడం కానీ, మన ఫింగర్ ప్రింట్ డివైసెస్లో, ఈ మొబైల్ స్కానింగ్ డివైసెస్లో చెక్ చేసుకోవడం కానీ, వాళ్ళు యాంటీసిడెంట్స్ చెక్ చేయడం, అదేవిధంగా డ్రోన్ పరంగా కూడా మనం వేరేదేనా ఇష్యూస్ ఉన్నాయన్న అబ్జర్వేషన్ పెట్టుకోవడము, అదేవిధంగా వెహికల్స్ దాదాపు ఇప్పటివరకు ఒక 45 to 50 వెహికల్స్ వితౌట్ ఎనీ రికార్డ్స్ ఉన్నదాన్ని కూడా మనం సీజ్ చేయడం జరిగింది. మెయిన్గా నార్త్ ఇండియన్స్ ఎవరైనా ఉన్నారా, తర్వాత వేరే రాష్ట్రం నుంచి ఎవరైనా వచ్చారా, ఫారినర్స్ ఎవరైనా కొత్త వాళ్ళు ఉన్నారని చెప్పేసి డోర్ టు డోర్ చెక్ చేయడం జరిగింది. ఇది ఇంకా కూడా నెక్స్ట్ 2 days 3 days కూడా ఇది కొనసాగిస్తాయి. సో ప్రజలకు కూడా విజ్ఞప్తులు, మన సత్యసాయి డిస్ట్రిక్ట్ పోలీస్ తరఫు నుంచి విజ్ఞప్తులు ఏంటంటే, మీ చుట్టుపక్కలలో కానీ లేకపోతే లాడ్జెస్, హోటల్స్లో కానీ ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చి రీసెంట్గా చేరుకున్నారంటే ఆ సంబంధించిన విషయాల్ని ఇమీడియట్గా సత్యసాయి డిస్ట్రిక్ట్ పోలీస్కి చెప్పాలని చెప్పి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.